హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే అధికారులు సోదాలు చేపట్టారు. విరసం నేత వరవర్రావుకు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ అల్లుడు కావడంతో ఆయన ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హిమాయత్ నగర్లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం 5 గంటలకు తమ ఇంటికి ఎన్ఐఏ వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారని వేణుగోపాల్ చెప్పారు. తన దగ్గర నుంచి కొన్ని పుస్తకాలను తీసుకెళ్లారన్నారు. అలాగే తన మొబైల్ ఫోన్ను కూడా సీజ్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో A22గా తన పేరు చేర్చినట్లు తెలిపారు. పోలీసుల దగ్గర ఉన్న కన్ఫెక్షన్ స్టేట్మెంట్తో తన పేరు ప్రస్తావించినట్లు తెలిపారు. సంజయ్ దీపక్ రావు అరెస్ట్పై అధికారులు ప్రశ్నించారన్నారు. ఎన్ఐఏ తీసుకుంది కాబట్టి ఎన్ఐఏ తీసుకుని నెల రోజులైందట. వెంటనే వాళ్ళు అన్ని చోట్ల సంజయ్ దీపక్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కేపీహెచ్బి వాళ్ళు ఏమేమి పేర్లు రాశారో ఆ పేర్లందరి మీద దాడులు చేస్తున్నారు. ఆ పేర్లలో ఒక 15-16 పార్టీ వాళ్ళ పేర్లు అజ్ఞాతవాసంలో ఉండే వాళ్ళ పేర్లు ఉన్నాయి. కాకుండా బయట పాణి, వరలక్ష్మి, గాదె పద్మకుమారి, నక్క నారాయణరావు, నార్ల రవిశర్మ, నేను మా పేర్లు బయట ఉన్నాయి. కాబట్టి బహుశా బయట ఉన్న వాళ్ళందరి మీద ఇప్పుడు రేడ్స్ చేసి ఉంటారు. రేడ్ చేసి 5 గంటలకు లోపలికి వస్తే 8:30 వరకు 8:30 తర్వాత వాళ్ళు ఏవో ప్రొసీజర్ కోసం 1 గంట పట్టింది. 3-3:30 గంటల పాటు నా ఇల్లంతా సోదా చేశాను. సోదా చేస్తే నా దగ్గర భారత రామాయణాల దగ్గర నుంచి మావోయిస్ట్ సాహిత్యం వరకు వేలాది పుస్తకాలు ఉంటాయి. నేను 40 ఏళ్ళకి రచయితను, 30 పుస్తకాలు రాశాను, 30 పుస్తకాలు అనువాదం చేశాను. కాబట్టి పుస్తకాలు తప్ప నా దగ్గర ఏమి ఉండవు. వాళ్ళు పుస్తకాలన్నీ వెతికారు, ఒక్క పుస్తకం కూడా దొరకలేదు. వాళ్ళు చూసినవన్నీ బయట మార్కెట్లో దొరికేవి. కాబట్టి ఇంకా వేరే ఏం ఆధారం లేదు. ఒక ఫోను తీసుకున్నారు. ఒక ఫోనే దొరికింది అని వాళ్ళ పై అధికారులకు ఫోన్ చేసినప్పుడు ఇంకా చూడండి అనేదో అన్నారు. అప్పుడు నేను వ్యాసాలు రాయడానికి పెట్టుకునే నోట్స్, కవిల కట్టలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫైళ్ళు. ఆ ఫైళ్ళు వెతికితే 2013లో గంటి ప్రసాదం గారిని హత్య చేసినప్పుడు గంటి ప్రసాదం గారి సన్మాన సభలు, సంస్మరణ సభలు దేశమంతా రాష్ట్రం అంతా జరిగాయి. అటువంటి సంస్మరణ సభలు జరపకూడదు, జరిపితే మిమ్మల్ని హత్య చేస్తాము అని ఛత్తీస్గఢ్ చిరుతలు పేరుతో నయీం ముఠా అందరికి ఉత్తరాలు రాసింది. వరలక్ష్మికి రాసిన ఉత్తరం కాపీ నా దగ్గర ఉంది. దాని మీద మేము అప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త కూడా దానికే పిన్ చేసి ఉంది, ఇటువంటి దొంగ ఉత్తరాలు రాస్తున్నారు అని. ఆ ఉత్తరం పట్టుకొని ఇగో ఎవరో చంపుతామని ఒక ఉత్తరం ఉందండి, ఆ ఉత్తరం అని వాళ్ళకి ఫోన్ చేశాడు. అయితే అది కూడా సీజ్ చేయండి అన్నారు. అప్పుడు అది కూడా సీజ్ చేశారు. మరోవైపు రవిశర్మ ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు జరిగాయి. రవిశర్మ మొబైల్తో పాటు పాత బుక్స్, 1990 నాటి కరపత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. మావోయిస్ట్ లీడర్ని పేపర్లలో వస్తే అప్పుడే పేపర్లలో వచ్చినాకనే చూసినాం, ఆయన పేరు విన్నాం ఫస్ట్ టైం. ఆ తర్వాత కొద్ది రోజులకి లాయర్స్ ఎఫ్ఐఆర్లో అట్లా మీ పేరు కూడా మెన్షన్ ఉంది అని అన్నారు. తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకొని చూసాం. అందులో ఊరికే వీళ్ళు వేణుగోపాల్, నా పేరు, ఇంకా కొంతమంది పేర్లు పెట్టి వీళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్లో ఉన్నారట అని ఎవరో ఆ రకంగా మాత్రమే ఉంది. అంటే ఏమి ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేశారనో లేకపోతే ఫలానా దీంట్లో ఉన్నారని అట్లాంటిది ఏమాత్రం ఏం లేదు. అది సరే, దాంట్లో నిర్దిష్టంగా మాపై ఆరోపణలు ఏం లేవు కాబట్టి మేమేమి పట్టించుకోలేదు దాన్ని. తర్వాత ఈరోజు పొద్దున 5 గంటలకి నాకు ఫోన్ చేసి కిందికి రమ్మన్నారు. గేట్ తాళం ఉంటుంది మామూలుగా, కిందికి రమ్మంటే మేము వచ్చేలోగానే వాళ్ళు ఎట్లా వచ్చారో తెలియదు. అంటే కింద వీళ్ళు వాచ్మెన్ని అడిగి తాళం తీసుకొని వచ్చారా ఎట్లా, పైకి వచ్చేసింది. వచ్చి ఎవరు మీరు అంటే మేము ఎన్ఐఏ నుంచి వచ్చినాము, ఇది సెర్చ్ చేయాలి, ఏ కేసులో అని అడిగాము. అంటే ఇట్లా సంజయ్ దీపక్ రావు కూకట్పల్లి అరెస్ట్ అయినా ఆ కేసు సంబంధించి అని అన్నారు. అంటే సరే మేము మీ వారెంట్ ఉందా అని అడిగాము. లాయర్కి ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పేసి, అంటే వాళ్ళు ఇంకా డోర్ తెరవలేదు, ఇలా లాయర్కు ఇన్ఫామ్ చేసినాం ఇట్లా వచ్చారని. ఇన్ఫామ్ చేసినాక వారెంట్ తోటి వచ్చినామని చెప్తే మీరు బయటకు వస్తే వారెంట్ ఇస్తాం, వారెంట్ చూపించమని అడిగాము కిటికీలో నుంచి. బయటకు వస్తే వారెంట్ ఇస్తామంటే తలుపు ఓపెన్ చేసి వారెంట్ చూపించారు. అయితే కోర్టు వారెంట్ కాదు అది,
ఎన్ఐఏ వాళ్ళది వారెంట్. కోర్టు నుంచి అయితే మేము కోర్టుదేమో అనుకున్నాం మొదలు. కోర్టు నుంచి కాదు, ఎన్ఐఏదే ఆఫీసరే